వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ప్రతిరోజు కూడా ఒక సైకాలజిస్ట్ గురించి వీడియో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మనం తొందరగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. అదే లాంగ్ వీడియోస్ అయితే మళ్ళీ ఎక్కడుందో టాపిక్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క సైకాలజిస్ట్ గురించి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల మీరు ఆ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత చివరిలో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తున్నాను. అలాగే ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయనేది తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రీవియస్ పేపర్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉన్నాం. అందువల్ల మీరు ఎంతవరకు దాన్ని గుర్తుపెట్టుకున్నారో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్లయితే మరొకసారి ఆ వీడియోని చూడటానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి. అందువల్ల అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నోట్స్ కావాలంటే ఏం చేయాలంటే మీ అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో చూడాలి. మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు రావాలంటే టార్గెట్ జిఎస్ తెలుగు అని ఎక్కడ స్పేస్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసినట్లయితే మీకు ఛానల్ టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్ అని వస్తుంది. దాంట్లోకి ఓపెన్ చేసినట్లయితే మీరు అందులో పెట్టేటువంటి ప్రతిదాన్ని, అంటే నోట్స్ కానివ్వండి, క్విజ్ కానివ్వండి, ప్రతిదాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఆ క్విజ్లో పాల్గొన్నట్లయితే మీరు ఎంతవరకు చదివారనేది మీకు చెక్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ నుంచి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా పెట్టే క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ వీడియోస్ని చూడాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెంటనే మీకు వీడియో వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ నొక్కారనుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేనట్లయితే మీరు కొన్ని వీడియోలు మిస్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే సిలబస్ ప్రకారం ప్రతిరోజు కూడా ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఫాలో అవ్వండి. అందువల్ల సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా అవకాశాన్ని వినియోగించుకుంటారు. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఒకవేళ ఇలా చెప్పండి సార్ అని మీరు ఏమన్నా మీకు ఆలోచన వచ్చినట్లయితే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. అందువల్ల అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం గార్డ్నర్ గురించి తెలుసుకుందాం. హోవర్డ్ గార్డ్నర్ ఈయన అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 1983లో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీని ప్రతిపాదించాడు. ప్రతి వ్యక్తిలో ఒకే రకమైన మేధస్సు కాకుండా అనేక రకాల మేధస్సులు ఉంటాయని ఈయన తెలపడం జరిగింది. ఐక్యూ మాత్రమే తెలివితేటను కొలిచే ప్రమాణం కాదని వివరించాడు. ప్రతి విద్యార్థి తెలివైన వాడే, కానీ అతని తెలివితేటలు వేరువేరు రంగాలలో కనిపిస్తాయి అని చెప్పడం జరిగింది. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ గార్డ్నర్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 8 రకాల మేధస్సులు ఉంటాయి. అవి: 1 లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, 2 లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, 3 స్పేషియల్ ఇంటెలిజెన్స్, 4 మ్యూజికల్ ఇంటెలిజెన్స్, 5 బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, 6 ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, 7 ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, 8th one నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. 1 లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే భాషా మేధస్సు. భాషను సమర్థవంతంగా ఉపయోగించే సామర్థ్యం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ రచయితలు, కవులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఇందులో ఉంటారు. 2nd one లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటే తార్కిక గణిత మేధస్సు. ఇందులో తర్కం, విశ్లేషణ, గణిత సమస్యల పరిష్కారం ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి గణిత శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్ ఉంటారు. 3rd one స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే దృశ్య స్థల మేధస్సు. చిత్రాలు, ఆకారాలు, స్థల సంబంధాలను అర్థం చేసుకోవటం. ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్స్, పైలట్లు, చిత్రకారులు ఉంటారు. 4th one మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే సంగీతానికి సంబంధించిన మేధస్సు ఉంటుంది. సంగీతం, లయ,
స్వరాలను అర్థం చేసుకోవటం ఉంటుంది. ఉదాహరణకి గాయకులు, సంగీత దర్శకులు ఉంటారు. ఫిఫ్త్ వన్, బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే శారీరక మేధస్సు అంటారు. శరీర కదలికలను సమర్థవంతంగా ఉపయోగించడం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్రీడాకారులు, డాన్సర్స్, నటులు. సిక్స్త్ వన్, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే సామాజిక మేధస్సు. ఇతరుల భావాలను అర్థం చేసుకోవటం జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి నాయకులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు ఉంటారు ఇందులో. సెవెంత్ వన్, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వ్యక్తిగత మేధస్సు అంటే తన భావాలు, బలాలు, బలహీనతలు తెలుసుకోవటం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇందులో తత్వవేత్తలు, రచయితలు ఉంటారు. ఎయిత్ వన్, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ప్రకృతి మేధస్సు. ప్రకృతిని అర్థం చేసుకోవటం. ఎగ్జాంపుల్స్ ఎవరంటే రైతులు, వృక్ష శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. రిపీటెడ్ కోసం గుర్తుంచుకునే ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం. ఎల్ఎల్ఎస్, ఎంబిఐఐఎన్, లింగ్విస్టిక్, లాజికల్, స్పేషియల్, మ్యూజికల్, బాడీలీ, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, నేచురలిస్టిక్. విద్యలో ప్రాముఖ్యత. ప్రతి విద్యార్థి ప్రత్యేకమైన వాడే. ఒకే బోధన పద్ధతి అందరికీ సరిపోదు. విద్యార్థుల బలాలను గుర్తించి బోధించాలి. బాల కేంద్ర విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీ టెట్లో వచ్చే ముఖ్యాంశాలు చూద్దాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, హవర్డ్ గార్ట్నర్. ఈయన 1923లో ప్రతిపాదించాడు. 8 రకాల మేధస్సులు ఉంటాయని. ఐక్యూ ఒకటే తెలివితేటల ప్రమాణం కాదు, ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని తెలియజేశాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించినది ఎవరు? 2. భాషా సామర్థ్యానికి సంబంధించిన మేధస్సు ఏది? 3. గణిత సమస్యల పరిష్కారానికి సంబంధించిన మేధస్సు ఏది? 4. ఇతరుల భావాలను అర్థం చేసుకునే మేధస్సు ఏది? 5. ప్రకృతిని అర్థం చేసుకునే మేధస్సు ఏది? ఈ ప్రశ్నలకు మీరు జవాబులు చెప్పగలిగితే మీకు అర్థమైనట్టే. లేదంటే ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.